అంబర్పేట్ విలేజ్ దొంకొండ మండల్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. నేను ఈ బిజినెస్లోకి రాకముందుకు ఏంటంటే మాది మార్మూల గ్రామం. అక్కడ ఏంటంటే మేము కుల వృత్తి చేసేవాడిని. నేను చదువుకుంది ఓన్లీ 10th క్లాస్ మాత్రమే, కానీ ఓపెన్లో ఇంటర్ రాయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ కాకపోతే ఏంటంటే ఎక్కడ కానీ చదువుకుంటే బాగుపోతారని ఎక్కడ లేదు. కాకపోతే ఏంటంటే నేను అక్కడ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే అక్కడ పని చేస్తే కానీ ఇల్లు అనేది గడవకపోతుండే. కానీ అక్కడ మాకు వ్యవసాయం కూడా ఉంటుండే. అటు చూసుకుంటూ కుల వృత్తి చేపలు పట్టే వృత్తి మాది. గంగపుత్ర మేము చేపలు పట్టుకుంటూ ఊరు తిరిగి అమ్మే వ్యక్తి నేను. ప్రతి ఊరు మా ఊరు పక్కల ఒక 6 గ్రామాలు ఉంటాయి. అక్కడ తిరిగి ఊరల్లో తిరుగుకుంటూ నేను పట్టుకొచ్చిన చేపలు అనేది నేనే అమ్మేవాడిని. అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు డైలీ ఇన్కమ్ అనేది మంచిగా వస్తుండే. 1000 రూపాయలు, 1500, 2000 దాకా వస్తుండే. కాకపోతే ఏంటంటే అక్కడ టైం అనేది నా చేతిలో లేకపోతుండే. అవి ఎప్పుడైతే ఇప్పుడు ఆ గంపలో ఉన్న చేపలు ఎప్పుడైతే అయిపోతే అప్పుడే నేను ఇంటికి రావాల్సి వస్తుండే. కానీ నేను చీరలకు పోయేది ఎప్పుడు 4:30 టైంలో వెళ్తుండే. మబ్బులో 4:30 టైంకి వెళ్ళి ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ మాకు నార్మల్ డ్యామ్ అనేది. ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి చేపలు 4:30కి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి తిరిగి అమ్మే వరకల్లా టైం ఎంత వస్తుందంటే మధ్యాహ్నం 1 నుంచి 4 మధ్యలో ఎంత అయితే తెలియదు. ఆ టైంలో నేను ఇంటికి వచ్చి అప్పుడు బ్రష్ చేసేవాడిని. అంటే నా టైం అనేది నా చేతిలో లేకపోతుండే. అంటే అవి అప్పుడు కూడా అయిపోకపోతుంటే ఇంకా కూడా టైం అనేది గడుస్తుండే. यस, ये एक छोटे से गांव से है और ज़्यादा इन्होंने पढ़ाई नहीं की, स्कूलिंग पूरा नहीं किया था. और इनकी जो कुल वृत्ति है यानी इनके जो बाप दादा से जो चलते आ रहा है वो मछली पकड़ने का काम. और वो तालाब में जाते हैं और मछली पकड़ते हैं. सवेरे 4:30 बजे उठकर तालाब में जाना, मछली पकड़ना, और वो मछली जो टोकरी में भरी पड़ती है वो उसको लेकर गांव-गांव 6-8 गांव घूमना. और वो घूमकर जब तक वो सेल नहीं हो जाता, पूरी बिक नहीं जाती, वो बिक गए तब तक वो घूमते रहते. तो दोपहर हो जाती, कभी 3-4 बजते, कभी कभी और भी लेट हो जाती. लेकिन वो दिन का 1000-1500 कमा लेते, कभी कभी 2000 भी कमा लेते. तो टाइम उनके हाथ में नहीं था और वो फिर शाम को 3-4 बजे आके तब वो ब्रश करते थे. तो उनका ये ऐसा डेली रूटीन था. इनका ये बैकग्राउंड है. रंजीत जी, गली मोहल्ले में जाके मछली बेचते थे आप, तो मछली बेचने के लिए आवाज़ कैसे लगाते थे? एक बार वो आवाज़ लगा के बताइए. गलीला वही भी चावल इतना दुन्ना ఒకసారి చెప్పు. ताकि इनको क्या है, इन लोगों को भरोसा नहीं होता है. इनको 3 दिन बिठाना पड़ता है, फैमिली में बुलाना पड़ता है, अच्छा खाना खिलाना पड़ता है, फिर इनको भरोसा होता है कि बिजनेस चलता है. मेरे भाई मछली बेचने वाले यहाँ स्टेज पर बैठे हुए हैं आपके सामने. अभी आवाज़ लगा के बताएंगे सच में मछली बेचते थे. సో ఈ సార్ చేపలు ఎట్లా అమ్ముతారు, అది ఎట్లా అరుస్తారు, అది ఇప్పుడు చూపెడతారట. మీకు విశ్వాసం కలగాలి దాని గురించి. तो एक बार मछली वाली बेचने वाली आवाज़ लगाइए. చేపలమ్మా, చేపలు వచ్చినాయి, చేపలు ఫ్రెష్ చేపలు ఇప్పుడే పట్టుకొచ్చినమ్మా. చేపలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. చేపలమ్మా, చేపలు. ऐसे कितने घरों में जाना पड़ता था आपको रोजाना? ఇట్లా రోజు ఎన్ని ఊర్లలో పోతున్నాయి మీరు? అంటే నా గంపలు ఉన్న చేపలు అయిపోయింది. ఒక ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ చేపలు అమ్ముడుకోకపోతే మళ్ళీ పక్క విలేజ్కి వెళ్ళేవాళ్ళు. तो ये जब तक वो टोकरी के मछली पूरे नहीं हो जाते तब तक वो घूमते रहेंगे. ये गांव अगर यहाँ पूरा नहीं हुआ तो अगले गांव को जाना ही पड़ेगा. रंजीत जी, महीने का कितना पैसा बना लेते थे आप मछली बेचकर? నెలకి ఎంత సంపాదిస్తుండే? నెలకు వచ్చేసరికి 50-60 వేలకు వస్తుండే సార్. 50 से 60 हज़ार कमा लेते. 50 से 60 हज़ार रुपये बना लेते महीने का. और इतनी मेहनत करने के बाद वेस्टीज बिजनेस कैसे आया आपकी जिंदगी? ఇట్లా వచ్చింది బెస్ట్. ఈ బిజినెస్ వచ్చేసరికి ఏంటంటే మా బ్రదర్ ఇక్కడ రాజు ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్గా ఉన్నాడు. రాజులో మా బ్రదరే, సొంత బ్రదరు. మా బ్రదర్ ద్వారా నాకు ఈ అవకాశం అనేది వచ్చింది. ఫస్ట్ మా బ్రదర్ చెప్పినప్పుడు ఏంటంటే నేను కూడా వినలేదు. నేను ఈ బిజినెస్ రాకముందుకు ఏంటంటే ఎక్స్ కంపెనీ అనేది ఒక వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే నాతోని ఒక 15,000 కట్టించారు. మంచి లైఫ్ మారుతుందని చెప్పారు. కానీ 15 రోజుల వరకు నాకు అర్థమైపోయింది అక్కడ నా లైఫ్ కాదు కదా, ఇంకా నా లైఫ్ ఖరాబ్ చేసుకుంటా అని తెలిసి 15 రోజులకే రిటర్న్ రావడం జరిగింది. तो ये बता रहे कि इनके जो सगे भाई हैं उन्होंने ये अपॉर्चुनिटी को बताया था
और इससे पहले भी एक एक्स कंपनी में कुछ 15,000 बनने का कुछ स्कीम में ज्वाइन हुए थे। तो वहाँ पर 15,000 बांधने के बाद इनको समझ में आ गया कि यहाँ कोई ज़िंदगी बदलेगी नहीं, उल्टा लॉस होगा, तो वो छोड़ दिए थे। क्योंकि यहाँ पे इनके भाई ने बताया तो यहाँ पे स्टार्ट किया। हमको खबर मिल रही कि आपने 15 दिन में छोड़ दिया था बिजनेस, क्यों? అంటే అక్కడ ఏంటంటే తీసుకెళ్ళిరు, అది మహారాష్ట్ర తీసుకెళ్ళిరు. అక్కడ మనకు భాష రాదు, ఏం రాదు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు మళ్ళీ ఫుడ్ కూడా టైంకి పెట్టలేరు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మన లైఫ్ కాదు కదా, మన ఉన్నది ఇంకా ఖరాబ్ అయ్యే అవకాశం ఉందని నేను అర్థం చేసుకొని రావడం జరిగింది. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నా పని నా కులవృత్తి చేసుకుని నేను బతుకుతాని అర్థం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది సార్. यस, वो 15,000 का जो काम था वो 15 दिन भी इन्होंने नहीं किया, क्योंकि वो जहाँ उनको महाराष्ट्र में लेके गए वहाँ पे उनको सीधे से खाना भी दिया नहीं, और एक तो भाषा नहीं आती है, तो ये उसको छोड़कर फिर वापस अपनी कुल वृत्ति जो भी मछली पकड़ने का काम है वो इन्होंने करना स्टार्ट किया था। प्रेस्टीज बिजनेस जब आपके पास आया तो आपको क्या लगा? మా బ్రదర్ వాళ్ళు వచ్చింది, ఇక ఇది కూడా అట్లే ఉంటుందని నేను కూడా మా బ్రదర్ రాజు సార్ చెప్పడం వల్ల ఏంటంటే నేను వెళ్ళేది ఫస్ట్. అంటే నాకు ఆల్రెడీ బయటది ఎవరు టచ్ ఉంది కాబట్టి నెట్వర్క్ వెళ్ళి ఇలా ఉంటుందేమో అనుకొని నేను కూడా 3 నెలలు మా బ్రదర్ అయినా సరే నేను పక్క పెట్టడం జరిగింది. నా పని నేను చేసుకున్నాను, చెప్పినా కానీ వెళ్ళలేదు 3 నెలలు. वो 15,000 वाला एक्सपीरियंस था तो भाई क्यों ना हो, लेकिन मुझे पता है ये कंपनियाँ कैसी होती है, तो इन्होंने 3 महीने वो उनकी बात को मना किया, मतलब बाजू कर दिया, उस पर ध्यान नहीं दिया। कब समझ में आया और कौन से साल में आपने सीरियसली वेस्टीज बिजनेस बिल्ड करना शुरू किया? ఇప్పుడు మా బ్రదర్ చెప్పిన తర్వాత 3 నెలలు పక్క పెట్టిన తర్వాత సంజు సార్ అనే మా అప్లైన్ గ్రేట్ అప్లైన్ చెప్పడం ద్వారా తర్వాత ఏంటి అర్థం చేసుకొని సార్ వాళ్ళ చెక్ చూసిన. సార్ దగ్గరికి వచ్చినప్పుడు 90,000 ఇన్కము, కానీ ఆ 3 months తర్వాత 1,30,000 ప్లస్ ఇన్కమ్ చూసిన. అప్పుడు కొద్దిగా అర్థమైంది, ఓకే దీంట్లో చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయని నమ్మకం వచ్చి అప్పుడు పర్చేజ్ చేయడం జరిగింది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఎవరితో మాట్లాడడం కానీ లేకపోతే నిల్చుని కానీ షవరింగ్ వస్తుండే. ఆ హెల్త్ ప్రాబ్లంకి నేను సరే ఇంత అని చెప్తున్నారు కదా ఒకసారి ప్రోటీ వాడు చూద్దామని ప్రోటీ తీసుకోవడం జరిగింది. ఒక 1 month వరకల్లా నాకు ఆ షవరింగ్ అనేది తగ్గింది. ఓకే ఇక్కడ ప్రోడక్ట్ బాగుంది అని నమ్మి బిజినెస్ సీరియస్గా నేను 2023 నవంబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సార్. यस, तो इनके भाई जब इनको बताए थे तो उस पर भरोसा नहीं था, लेकिन उनके अपलाइन जो है संजू सर है तो उनका 80,000 का भाई पे भरोसा नहीं था, ध्यान देना, भाई पे भरोसा नहीं था। तो अगर भाई नहीं आ रहा है तो डिप्रेशन में मत जाना मेरे भाई। तो उनके अपलाइन संजू सर आए, उनका 80,000 का चेक था, फिर भी वो नहीं किए, लेकिन 3-4 महीने के बाद उनका चेक 1,30,000 हो गया। तब इनको लगा कि कुछ करना चाहिए, तो इनको हेल्थ चैलेंज भी था, कुछ इनको बॉडी में शिवरिंग आता था, तो हेल्थ प्रोडक्ट्स लिया और महीना 1.5 महीने में वो हेल्थ प्रोडक्ट खरीदना पड़ा, क्योंकि उनको हेल्थ का सिचुएशन से बाहर आना था। फिर प्रोडक्ट का अच्छा रिजल्ट आया उनको, तो 2023 नवंबर से इन्होंने ये काम को स्टार्ट किया। तो अभी 2 साल भी नहीं हुए आपको बिजनेस करते हुए? 2 సంవత్సరాలు కూడా కాలేదు మీరు బిజినెస్ కాలేదు 2 సంవత్సరాలు కాలేదు. नहीं हुआ। आपने गाड़ी भी ले ली हमने सुना? లేదు సార్. ఇక్కడ బిజినెస్ నుంచి ఏంటంటే ఇక నేను సార్ చెప్పిన తర్వాత ఓకే ప్రోడక్ట్ బాగుంది నమ్మి ఇక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ప్లాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చెప్తే ఎవరు వినలేదు, ప్లాన్స్ చేసినప్పుడు ఎవరు వినలేదు. అప్లయన్స్ ఏం చెప్పారంటే ప్లాన్స్ చెప్పినప్పుడు నో అంటారు అంటే నువ్వు సక్సెస్ అవుతావు, నో అంటారు అంటే సక్సెస్ అవుతావు అని చెప్పారు. అప్పుడు ఏం చేసినంటే సరే ఓకే నాకు నో అంటారు అంటే సక్సెస్ వస్తుంది, నో అంటారు అంటే సక్సెస్ వస్తుంది అని అర్థం చేసుకొని అట్లే ముందుకెళ్ళిన 10 monthsలోనే ఈ బిజినెస్ నుంచి 12 lakhs కార్ తీసుకోవడం జరిగింది. టాటా పంచ్ టాప్ మోడల్. అదే ఈ బిజినెస్లోకి రాకముందుకు ఒక 50,000 పెట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కూడా తీసుకోలేకపోయినా బయట నేను చేసే ప్రొఫెషనల్లా అంటే చేపలు పట్టే వృత్తిలో. కానీ ఈ బిజినెస్ నుంచి ఓన్లీ 10 monthsలోనే సాధ్యమైందంటే అప్లైన్ నమ్మిన సిస్టమ్ నమ్మిన కాబట్టి 10 monthsలో సాధ్యమైంది సార్ నాకు. तो जब इन्होंने काम को शुरू किया बहुत सारे लोग मना करते थे, तो इनके अपलाइन ने इनको बोला कि अगर आपको नो मिल रहा है मतलब आपको सक्सेस मिलेगा। तो जब लोग इनको नो बोलते थे, काफ़ी सारे लोग इनकी बात को मानते नहीं थे, सुनते नहीं थे, तो अपलाइन बोलते थे नो मिल रहा है ना तो सक्सेस मिलेगा। तो ये प्लान दिखाते गए, लोगों को दिखाते गए और 10वें महीने में इन्होंने 10 महीने के बाद यहाँ से 12 लाख की टाटा पंच कार खरीदी, जो इससे पहले के प्रोफेशन में इन्होंने सेकेंड हैंड भी बाइक नहीं खरीद पाए थे, यहाँ से वो कार ले चुके।
यस 50,000 की एक सेकेंड हैंड बाइक भी नहीं खरीद पाए थे, लेकिन यहाँ से 12 लाख वर्थ इन्होंने